రంగారెడ్డి జిల్లా కొల్లూరులో భారీ భూకబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 142 ఎకరాల్లోని 1320 ప్లాట్లు కబ్జా చేశారని కొనుగోలుదారులు ఆరోపించారు. ఆర్ఆర్ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 40 ఏళ్ల క్రితం ప్లాట్లను కొనుగోలు చేశామని బాధితులు చెబుతున్నారు. రికార్డులోనూ తమ పేరే ఉంది, కానీ తమ భూములను నాదిళ్ల ఎస్టేట్ పేరుతో కబ్జా చేశారని బాధితులు ఆరోపించారు. తమ ప్లాట్లలోకి రానియకుండా కబ్జాదారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూకబ్జా ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. ఏళ్ల తరబడి కష్టపడి జీవితాంతం దాచుకున్నటువంటి సొమ్ముతో కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను తర్వాత ఎవరో వచ్చి కబ్జా చేయడం, దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గడిచినటువంటి 10-15 ఏళ్లుగా మనం చూడొచ్చు. నగరంలో భూములకు ధరలు పెరగడంతో ఈ విధమైనటువంటి కబ్జాలు చాలా ఎక్కువగా అయ్యాయి. ఈ కొల్లూరు ప్రాంతంలో దాదాపు 142 ఎకరాల్లో 1300కు పైగా ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళు తమ భూములు కబ్జా అయ్యాయని మరి ఒకసారి వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు రావడం జరిగింది. సార్, మీరు ఇక్కడ ఎప్పుడు ఈ లేఅవుట్ వేశారు, ఎప్పుడు కొనుగోలు చేశారు? 1983లో 142 ఏకర్స్ 28 ఫార్మర్స్ దగ్గర నుంచి 38 సర్టిఫికేట్స్ తోటి వచ్చిన ల్యాండ్ని 3 జీపీఏ హోల్డర్స్ 1321 ప్లాట్స్ చేశారు. 1321 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ అయిపోయాయి. రిజిస్ట్రేషన్ అయిపోయాక దెన్ అప్ టు 2002 ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. In 2002, the same pattedars, then same GPA holders have collided with the antisocial elements and then they have resold the entire 142 acres. 1983లో కొన్నాం సార్. నేను పుట్టినప్పుడు కొన్నారు మా నాన్నగారు. అందరూ మా నాన్నగారి కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, అందరు 60, 70, 80 ఏజ్లో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ ల్యాండ్ గ్రాబర్స్. ఎవరైతే నాదెల్ల ఎస్టేట్స్ లిమిటెడ్ విజయ్ భాస్కర్ చౌదరి ఉన్నాడో ఆయన మిట్స్ కాలేజ్ చైర్మన్, ఆయన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ చైర్మన్. ఆయన ఫస్ట్గా మేము ప్లాట్ లెక్క 142 ఎకర్స్ మొత్తము 142 ఎకర్స్లో 1321 ప్లాట్స్ మాకు రిజిస్ట్రేషన్ అయినాయి సార్. ఇక్కడ లోకల్ రిజిస్ట్రేషన్ సంగారెడ్డి రామచంద్రపురం మండల్ కంది రిజిస్ట్రేషన్ హౌస్లో రిజిస్ట్రేషన్ అయినాయి. అప్పుడు రిజిస్ట్రేషన్ అయినాయి. మా 2002 వరకు అంతా బాగానే ఉండేది సార్. 2002లో ఈయన మళ్ళీ మాకు అమ్మిన ఫార్మర్సు మళ్ళీ మా జీపీ హోల్డర్స్ సేమ్ మాకు అమ్మిన వాళ్ళ దగ్గర నుంచే మళ్ళీ ఈయన ఎకరాల లెక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మొదట రిజిస్ట్రేషన్ మాత్రమే మనకు క్యాలిక్యులేట్ అవుతుంది కదా. రెండవ రిజిస్ట్రేషన్ను మరి మీరు కోర్టుకు కానీ లేదా అధికారులకు కానీ చెప్పినప్పుడు, రిజిస్ట్రేషన్ శాఖకు కానీ రెవెన్యూ శాఖకు కానీ చెప్పినప్పుడు ఏమన్నా వాళ్ళ నుంచి ఎలాంటి వాళ్ళ నుంచి చాలా కోల్డ్ రెస్పాన్స్ ఉందండి. దాదాపు 87 కేసులు పెట్టినాయండి దీని మీద. ఇక్కడికి వస్తేనేమో వీళ్ళు మెడల్ బట్టి గంటేస్తారు, పేపర్ పట్టుకెళ్తే పేపర్ని చింపేస్తారు. ఇట్లా చేస్తా ఉన్నారు వీళ్ళు. ఈ రోజు కూడా మీరు ఈసీ తీస్తే మా పేర్లే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు, కానీ ఎవరు వచ్చి ముందర చూపియరు. ఈ బౌన్సర్స్ని పెట్టి వాళ్ళందరినీ బెదిరించి మేమంతా ఇండివిజువల్, ఒకరు విక్రమ్పురిలో ఉంటే ఇంకొకరేమో అక్కడెక్కడో నాగోల్లో ఉంటారు, ఎవరు ఒక దగ్గర రారు. ఇది అడ్వాంటేజ్ తీసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ సతాయిస్తున్నారు. మేము ఎందుకు వీళ్ళని రాణిస్తలేము అంటే, మేము కబ్జాదారులం మేమే ఉన్నాము. రీసెంట్గా మొన్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా మేము ప్రజావాణిలో ఇంటర్వ్యూ పెట్టినాము, నోటిఫికేషన్ వచ్చింది, లైవ్లో కూడా మాట్లాడినాము. అన్ని ఇట్లా జరిగింది, మాకు ఇట్లా అన్యాయం కూడా జరిగింది. అధికారులు వాళ్ళకి కోర్టు ఆర్డర్ వచ్చింది, కోర్టు తీర్పిచ్చిందని ఏమైనా చెప్పారా? ఏమంటున్నారు అధికారులు? మీ దగ్గరకు వచ్చారు కదా, మీరు ఏం చెప్పారు వాళ్ళకి సమాచారం? అధికారులకు ఇప్పుడు అధికారులకు కూడా చూపించినాము. మా దగ్గర కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చారు, వాళ్ళకి మా డాక్యుమెంట్లు కూడా చూపించినాము. తమ సమస్యను పరిష్కరించండి. దాదాపు 1300 మంది వరకు ఈ విధంగా ఉన్నాం. ఇక్కడికి వస్తే తమ పైన దాడులు చేయడమే కాకుండా ఫిల్తీ లాంగ్వేజ్ లో తిడుతూ మమ్మల్ని ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. అప్పుడు ఏ ధరకైతే కొనుగోలు చేశారో ఆ డబ్బులు ఇస్తాం, మీరు వెళ్ళిపోండి అని అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటే ప్రభుత్వానికి సూచన చేస్తున్నారు వీళ్ళు. తాము ఎంతో కాలం కష్టపడి కొనుగోలు చేసి ఇన్నేళ్ల తర్వాత వెయిట్ చేసి ఇప్పుడు దీనిని వదులుకోవడం కాదు, తమకు న్యాయం చేయాలి, తమకు ఈ ప్లాట్లు ఇప్పించాలనేది వీళ్ళందరి నుంచి వస్తున్నటువంటి ఆవేదనగా మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాము 10 టీవీ, హైదరాబాద్.